Hello, hi friends. Welcome back to our YouTube channel, Comment Star YouTube channel. So friends, today review ఏంటంటే సిద్ధార్థ్ రాయ్ మూవీ రివ్యూ. సో ఫ్రెండ్స్, నేను ఈ మూవీ చూసాను. నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది ఫ్రెండ్స్. సో ఈ మూవీ ఏంటంటే తెలివి ఎక్కువ అయితే ఉన్నమతి పోతుందనే కాన్సెప్ట్ టైప్ ఉంటుంది బ్రో. ఈ మూవీలో హీరో చాలా ఇంటెలిజెంట్, ఐన్స్టీన్ కంటే గొప్పవాడు, చాలా తెలివైన వాడు. సో మనిషి బతకడానికి కేవలం ఆకలి, సెక్స్, నిద్ర ఇవే ముఖ్యమని నమ్ముతాడు. సో ఈ మూవీలో హీరో క్యారెక్టర్ ఏంటంటే అతను ఏది ఎక్కడ చేయాలనిపిస్తే అక్కడ చేస్తాడు, ఎక్కడ తినాలనిపిస్తే అక్కడ తింటాడు, ఏం తినాలనిపిస్తే అది తింటాడు, ఎక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ పడుకుంటాడు, సెక్స్ చేయాలనిపిస్తే ఎవరితో అయినా సెక్స్ చేస్తాడు. ఇదే మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్ అని నమ్ముతాడు. అసలు మూవీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. హీరో ఏంటంటే డైరెక్ట్గా కాలేజీలోనే బ్రష్ చేసుకొని వస్తాడు. కాలేజీలోనే బ్రష్ చేసుకోవడాలు, ముఖం కడుక్కోవడాలు, డైరెక్ట్గా వెళ్ళి క్లాస్లో కూర్చొని క్లాసులు వినడాలు. ఒక రకంగా చెప్పాలంటే తనకి ఏది నచ్చితే అది చేస్తాడు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తాడు. తనకి ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవరు చెప్పినా నమ్మడు. తనే అనుకున్న ఓన్లీ అవే నమ్మకాలను నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, నాకైతే మూవీ చూస్తున్నప్పుడైతే పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది బ్రో. సెకండ్ హాఫ్ అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ ఏంటంటే చాలా నార్మల్ రెగ్యులర్ టెంప్లెట్కి వస్తుంది మూవీ. సో నాకు అప్పుడు చాలా బోరింగ్గా అనిపించింది. సో చాలా ల్యాగ్ చేశారు సెకండ్ హాఫ్ అయితే. చాప్టర్ 1 చాప్టర్ 2లా తీశారు. అంటే ఇంటర్వెల్కి ముందుకు చాప్టర్ 1, ఇంటర్వెల్ తర్వాత చాప్టర్ 2 అలా తీశారు. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్లో తను బిహేవ్ చేసే బిహేవియర్, లాస్ట్కి అయితే క్లైమాక్స్ అయితే చాలా దరిద్రంగా ఉంది బ్రో. క్లైమాక్స్ అస్సలు నచ్చలేదు. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ మూవీ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. జస్ట్ యావరేజ్గా ఉంటుంది మూవీ, మాత్రం చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. సో నాకైతే బాగానే ఉంది, యావరేజ్ మూవీ బ్రో. నాకైతే మూవీ వర్కౌట్ అయ్యింది. మీకు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మీకు ఖాళీగా ఉన్నాం, ఫ్రీగా ఉన్నాము, సరే మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది కదా, కొంచెం ఒక లుక్ ఇస్తామంటే వేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూవీలో హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం హీరో యాక్టింగ్ చాలా బాగుంది బ్రో, చాలా బాగా చేశాడు. బట్ సెకండ్ హాఫ్లో నాకు అంత నచ్చలేదు భయ్య హీరో పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ గడ్డం తీసేసి డైరెక్ట్గా ఫ్రేమ్లోకి వచ్చేస్తాడు. సో ఆ గడ్డం తీసేసిన తర్వాత నాకైతే ఏదో అమ్మాయికి బాయ్ గెటప్ వేసినట్టు అనిపించింది. సో అక్కడ నుంచి నాకు మూవీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మూవీ మొత్తం దొబ్బింది భయ్య. హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది భయ్య. సో ఇంకా సైడ్ క్యారెక్టర్ల విషయం గురించి చెప్పుకుంటే అయితే వాళ్ళు కూడా పర్లేదు, ఓకేగా చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఓకే. ఓవరాల్గా మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. సో మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి బ్రో. ఓకే బ్రో, దట్స్ ఇట్ మై రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను మీ ముందుకి ఇంకా మంచి రివ్యూస్, మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. నేను మూవీ రివ్యూసే కాకుండా స్టోరీస్ కూడా చెప్తాను బ్రో. ఒకసారి మన ఛానల్లో ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి మీకు నేను చెప్పే స్టోరీస్ ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. గాడ్ ఉన్నాడా లేడా పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దయచేసి మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొత్త ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినట్టయితే మన ఛానల్ కొంచెం బూస్ట్లా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకొని మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళి మంచి స్టోరీస్ ఉన్నాయి. సో అవి మీకు చెప్పడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దయచేసి మీరు అర్థం చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.